హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అనేది ఏ విధంగా ఆన్లైన్లో ఓపెన్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యాక్సిస్ బ్యాంక్ కి సంబంధించిన జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ మీరు ఇన్స్టాంట్ గా అయితే అప్లై చేసుకోవచ్చు. విత్ ఇన్ 10 minutes లో మీకు అప్లయింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. మీరు డిజిటల్ సేవింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు యాక్సిస్ బ్యాంక్ లో జీరో సేవింగ్ అకౌంట్ కాకుండా వేరే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకున్నా దీంట్లో మనకి 6 types ఆఫ్ సేవింగ్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ వీడియో చూస్తే ఈ 6 అకౌంట్స్లో మీకు ఏ సేవింగ్ అకౌంట్ తీసుకోవాలని ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ కూడా మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో చాలా బెనిఫిట్స్ మనకు ఉన్నాయి, ఛార్జెస్ కూడా చాలా లేకుండా ఉన్నాయన్నమాట. అవేంటనేది క్లియర్గా నేను వీడియోలో చెప్తాను. అప్లై చేసే ప్రాసెస్లోనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీరు ఎలా అప్లై చేయాలో కూడా చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో నన్ను అడగండి, మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై చేయడానికి లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకవేళ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే అమేజ్ సేవింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి. మీరు ఈ యాక్సిస్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఫర్ మంత్ మీరు 200 రూపీస్ అయితే పే చేయాలి, అంటే ఛార్జ్ చేస్తారు మీ దగ్గర. అదే ఒక ఇయర్లో వచ్చేసి 2200 రూపీస్ అయితే పర్ యానం కింద వీళ్ళు ఛార్జ్ చేస్తారు. మీకు యాన్యువల్ ఛార్జ్ చూసుకుంటే ఏంటంటే ఒక 200 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంకా దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి వెల్కమ్ బెనిఫిట్స్ ఉన్నాయి, మన కార్డ్ యూజ్ చేసుకుంటే రివార్డ్ బెనిఫిట్స్ ఉన్నాయి, క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ మంత్లీ ప్లాన్ ఎందుకు తీసుకోవాలని మీరు అనుకుంటే, మనకి యాక్సిస్ బ్యాంక్లో వేరే సేవింగ్ అకౌంట్స్లో ఏంటంటే మనకి ఇనిషియల్ ఫండింగ్ అని చెప్పి, అంటే మనం అకౌంట్ ఓపెన్ చేయడానికి ఫండ్ ఉండాలి. అలాగే మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలి, ఒక 5000 అని చెప్పి, లేదంటే 10,000, 11,000, 2 lakhs వరకు కూడా ఉన్నాయి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది. ఇక్కడ మనం ఎటువంటి మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో బహుశా అందుకనే వీళ్ళు మన దగ్గర ఈ ఛార్జ్ చేస్తున్నట్టున్నారు. సో ఇంకా మనం పక్కకి స్వైప్ చేసినట్లయితే ఇక్కడ మనకి 3 months అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, బుక్ మై షో నుంచి కూడా మనకి పర్ టికెట్కి వచ్చేసి 400 ఫ్లాట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి టోటల్గా మనం ఒక 4000 వరకు అయితే డిస్కౌంట్ పొందొచ్చు. ఇక్కడ మనకి స్విగ్గీ డైన్అవుట్ నుంచి కూడా మనకి 500 ఓర్త్ గల ఓచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 400 ఓర్త్ గల స్విగ్గీ 1 మెంబర్షిప్ కూడా మనకి 3 monthsకి అయితే వీళ్ళు దీంట్లో ఇస్తున్నారు. అలాగే ఉబర్ నుంచి కూడా మీకు 500 ఓర్త్ గల డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు రైడ్ తీసుకుంటే. ఫ్రెండ్స్, ఇంకా రివార్డ్స్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఇక్కడ మైల్ స్టోన్ బెనిఫిట్ కింద ఫర్ మంత్ 20,000 రూపీస్ మనీ స్పెండ్ చేసినట్లయితే మీకు 2000 రివార్డ్ పాయింట్స్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ రివార్డ్స్ మీకు రావాలంటే మీరు డెబిట్ కార్డ్ యూజ్ చేయాలి, తర్వాత ఈ డెబిట్ కార్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే యూపీఐ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసినట్లయితే మీకు ఫర్ మంత్ 20,000 మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఇలా మీకు 2000 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. మీరు ఏటీఎం విత్డ్రాస్ కూడా ఎటువంటి ఛార్జెస్ అయితే ఇక్కడ పే చేయాల్సిన పని లేదు. అంతేకాకుండా ఫ్రెండ్స్, మీకు ఇక్కడ వీళ్ళు ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఆన్ ఫిజికల్ ఆన్లైన్ రివార్డ్ కార్డ్, అంటే మీకు ఫిజికల్ కార్డుకి ఆన్లైన్ కార్డుకి మీకు వీళ్ళు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కింద 5 lakh రూపీస్ అయితే మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఎయిర్ యాక్సిడెంట్ కవర్ కింద 1 crore రూపీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత పర్చేస్ ప్రొటెక్షన్ కవర్ కింద మీకు ఇక్కడ 50,000 రూపీస్, అలాగే లాస్ ఆఫ్ బ్యాగేజ్ లేదంటే డిలేడ్ బ్యాగేజ్ కవర్ కింద మీకు 500 USD అయితే మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ సేవింగ్ అకౌంట్ తీసుకుంటే బెనిఫిట్స్ అయితే మీకు ఉంటాయి. అలాగే మీరు ఫర్ మంత్ అయితే 200 రూపీస్ ఛార్జ్ చేయాలి. ఇంకా దీనికి సంబంధించిన ఎటువంటి ఫీజెస్ ఉంటాయనేది కూడా చూద్దాం. మనం కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు అమేజ్ డిజిటల్ సేవింగ్ అకౌంట్ చూడొచ్చు. దాని కింద ఇనిషియల్ ఫండింగ్ 5,000 అని ఉంది. అంటే మీరు యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు 5,000 ఖచ్చితంగా మీరు ఓపెన్ చేయడానికి ఉండాలి. అలాగే మీరు యావరేజ్ బ్యాలెన్స్ ఏదైనా మెయింటైన్ చేయాలంటే ఎటువంటి బ్యాలెన్స్ ఇక్కడ మెయింటైన్ చేయాల్సిన పని లేదు. అలాగే మీకు డెబిట్ కార్డ్ ఫీజు కూడా ఎటువంటిది ఇక్కడ మీరు పే చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా మీకు ఛార్జెస్ పడతాయి వేరే సేవింగ్స్ అకౌంట్లో. ఇక్కడ మీకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసిన పని లేదు. మీరు ఏదైతే అకౌంట్ ఓపెన్ చేయడానికి డిపాజిట్ చేస్తున్నారో ఈ 5,000 రూపీస్, వీటిని మీరు వెంటనే అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వాడుకోవచ్చు. అలాగే దీంట్లో ఎటువంటి యాన్యువల్ ఫీజు కూడా మీకు పే చేయాల్సిన పని లేదు. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇటువంటి పేజ్కి వస్తుంది. ఇక్కడ చూజ్ యువర్ సేవింగ్ అకౌంట్ అండ్ ఓపెన్ ఇన్ 4 steps అని ఉంది. ఇక్కడ మీరు సేవింగ్ అకౌంట్ అయితే మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, అమేజ్ సేవింగ్ అకౌంట్ అనేది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అప్లై నవ్వాలి కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ యాక్సెస్ రిక్వైర్డ్ ఉంది, మీరు లొకేషన్ అయితే ఆన్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు వస్తుంది. ఇక్కడ వీడియో కేవైసీ ఇన్వాల్వ్డ్ ఉంది. అలాగే ఒరిజినల్ పాన్ కార్డ్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మనం ఇంకేం చేయాలంటే కంటిన్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని ఎంటర్ పాన్ కార్డ్ నెంబర్ అని అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఆధార్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసి కింద మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద టిక్ మార్క్ ఇచ్చి
మనం ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇలా మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా అడుగుతుంది. సో మీరు ఏదైతే అది ఇవ్వాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఆక్యుపేషన్ దగ్గర మీరు ఏదైతే వృత్తి చేస్తున్నారో దాన్ని ఇక్కడ ఇవ్వాలి. తర్వాత సోర్స్ ఆఫ్ ఫండ్స్ మీకు శాలరీ రూపంలో వస్తుందా లేదంటే క్యాష్ రూపంలో వస్తుందా అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీ యాన్యువల్ ఇన్కమ్ కూడా మీకు ఎంత అమౌంట్ అనేది యాన్యువల్ ఇన్కమ్ ఉందనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని ఫాదర్ ఫస్ట్ నేమ్ అలాగే ఫాదర్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. తర్వాత ఇక్కడ మన మదర్ ఫస్ట్ నేమ్ అడుగుతుంది. తర్వాత మదర్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. ఇచ్చి ఇక్కడ మీరు నామినీ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతుంది. మీరు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి. తర్వాత పర్మనెంట్ రెసిడెన్స్ టైప్ అని ఉంది. మీరు ఉన్న అడ్రస్ ఓన్డా లేదంటే రెంటెడ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత బ్యాంక్ బ్రాంచ్ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే చేంజ్ బ్రాంచ్ అని చెప్పి బ్రాంచ్ కూడా మార్చుకోవాలి. ఇక్కడ మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసే ఫ్రెండ్స్ రివ్యూ డీటెయిల్స్ అని చెప్పి మన అడ్రస్ మరొకసారి చూపిస్తుంది. దానికోసం ఇక్కడ డన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ క్విక్ చెక్ ఫర్ వీడియో కేవైసీ అని డైరెక్ట్గా మనకి ఇది వీడియో కేవైసీ ప్రాసెస్లోకి వెళ్తుంది. ఇక్కడ మన పాన్ కార్డు ఒరిజినల్ ఉండాలి. తర్వాత సిగ్నల్ కూడా మంచిగా ఉండాలి. తర్వాత మీ దగ్గర ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అయితే రెడీగా పెట్టుకొని మన ఇక్కడ ఏంటంటే అగ్రీ టు ఆల్ అప్లికేబుల్ అని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి కనెక్ట్ టు ఎన్ ఏజెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియో కేవైసీ ప్రాసెస్లోకి వెళ్తుంది. ఇక్కడ మన వీడియో కేవైసీలో వాళ్ళతో మాట్లాడి మన పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ చూపించి మనం పేపర్ మీద సిగ్నేచర్ చేయాలి. వన్స్ మనకి ఇలా వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇనిషియల్ ఫండింగ్ అనేది 5,000 చూపిస్తుంది మనకి. ఇక్కడ మనం 5,000 రూపీస్ అయితే మనం పే చేయాలి అకౌంట్ ఓపెన్ చేయాలంటే. అలాగే ఇక్కడ మనకి డెబిట్ కార్డ్ ఛార్జెస్ అని ఉంటుంది. మనకి ఇక్కడైతే ఎటువంటి డెబిట్ కార్డ్ ఛార్జెస్ అయితే ఉండవు అనమాట. ఇక్కడ మనం ఏంటంటే యాడ్ ఇనిషియల్ ఫండింగ్ అనేది మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్ట్ అన్ ఆప్షన్ టు మేక్ పేమెంట్ అని అడుగుతుంది. మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ మీరు కార్డా నెట్ బ్యాంకింగ్ యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని మీరు పేమెంట్ చేసిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పేసి ఇక్కడ వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీ వర్చువల్ డెబిట్ కార్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ కార్డ్ నెంబర్ కనిపిస్తుంది. మీకు ఇక్కడ పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెట్ పిన్ మీద క్లిక్ చేసి మీరు పిన్ సెట్ చేసుకోండి. తర్వాత సివి మీద క్లిక్ చేసి మీ సివి నెంబర్ కూడా కనిపిస్తుంది. వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇక్కడ కింద మీకు అకౌంట్ టైప్ కనిపిస్తుంది. అకౌంట్ వచ్చేసి అమేజ్ అకౌంట్. అలాగే ఇక్కడ బ్యాంక్ నేమ్ అలాగే మీ నేమ్ అలాగే అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే కనిపిస్తుంది. వన్స్ ఇలా మీకు వర్చువల్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా దీన్ని యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన యాప్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాక్సిస్ మొబైల్ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ నుంచే మీరు మీ యొక్క సేవింగ్ అకౌంట్ అయితే మీరు మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఒక 10 to 15 డేస్లో అయితే మీకు ఫిజికల్ కార్డ్ అయితే డెలివరీ అవుతుంది. మీరు ఆ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది మనం యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్కి ఓపెన్ చేసే విధానం. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అలాగే నచ్చిందని కూడా అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కానట్టుంటే కింద కామెంట్లో నన్ను అడగండి. సో ఏదైనా ఇంకా వీడియో కావాలి దీంట్లో అంటే సో నేను డెడికేటెడ్ వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.